బెల్లం వేసినటువంటి ఆవు పాలు ఇస్తే వాళ్ళు తాగేవారు, అందుకే ఆరోగ్యంగా ఉండేవారు. కాఫీలు తాగాక గ్యాస్ ట్రబుల్స్ వస్తున్నాయి, కానీ ఆవు పాలు తాగితే గ్యాస్ ట్రబుల్స్ రావండి. ఎంత మంచిదో మీరు చూడండి. కావాలంటే ఆవు పాలు తాగినటువంటి స్త్రీ గర్భకోశం బాగుపడుతుందట. అందుకే గోశాలు అని ఎన్నిసార్లు చెప్పి ఇక్కడ గోశాలను రక్షిస్తున్నారు వీళ్ళు. ఎంత అద్భుతమైన ఉండే గోవులు. ఒక్క క్షణం అక్కడికి వెళ్ళి నిలబడితే ఎంత గొప్ప సువాసన వస్తుందో. దానివల్ల ముక్కులకున్న రోగాలు పోతాయి. మళ్ళీ ఇక్కడికి రాగానే ముక్కులకు గుడ్లు పెట్టుకుంటున్నారే, ఈ కరోనా వైరస్కి భయపడి గుడ్డ కట్టినట్టుగా ఈ గుడ్డ అక్కడికి వెళ్ళా కట్టుకోకర్లా. ఎందుకంటే అక్కడున్నవి పరమ పవిత్రమైన గోవులు కనుక. గోశాలలో ఉంటే ఆరోగ్యం, బయటకు వస్తే మళ్ళీ అనారోగ్యం. ఈ కలియుగంలో గోవులకి చాలా శక్తి ఉంది. ఆవులకి ప్రదక్షిణ చేసిన, ఆవుల దర్శనం చేసిన, ఆవు పాలు పిల్లలకి ఇచ్చిన మంచిది. ఆవు పాలు చిన్నప్పటి నుంచి ఆడపిల్లల చేత తాగిస్తే భవిష్యత్తులో సిజేరియన్ ఆపరేషన్ అవసరం ఉండదు, గర్భకోశం బాగుపడుతుంది, బంగారం లాంటి పిల్లవాడు పుడతాడు. ఇంకో రహస్యం చెప్పిన మీకు, ఆయుర్వేదం చెప్పిన మాట, ఈ థైరాయిడ్ సమస్య ఈ మధ్యన ఆడపిల్లలకి ఎక్కువైపోయిందా, థైరాయిడ్ సమస్య పోతుంది ఆవు పాలు తాగించండి పిల్లల చేత. ఆడ కానీ మగ కానీ రోజు ఆవు పాలు కాసి తాగితే మీకు భవిష్యత్తులో థైరాయిడ్ అనే సమస్య రాదు, పిల్లలు ఆరోగ్యంగా పుడతారు. నేను చెప్పిన మాట తూచా తప్పకుండా పాటించండి. ఓ 4-5 ఏళ్ల తర్వాత పిల్లకి పెళ్లి చేయాలనుకుంటే ఎప్పటి నుంచో రోజు రాత్రిపూట కాసిన ఆవు పాలు తాగించండి, ప్రొద్దుట కొంచెం పాలు తాగించండి. అలా ఆవు పాలు పిల్లలకి తాగిస్తే, అది కూడా పటికి బెల్లం వేసి తాగిస్తే, దిక్కుమాల పంచదార కాకుండా, వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు. నేను చచ్చేలోపు నా కోరిక ఏంటంటే శ్రౌత ధర్మం నిలబడాలి, మహాత్ములు నిలబడాలి, పరమ పవిత్రమైన ఈ పురాణ ధర్మం నిలబడాలి, ఈ గోశాలలు నిలబడాలి, ఈ అర్చక వ్యవస్థ, పురోహిత వ్యవస్థ బలపడాలి, అందరూ ధర్మాత్ములు అవ్వాలి, అందరూ సుఖంగా బ్రతకాలి. ఈ విషయంలో జగద్గురువులు మనల్ని అనుగ్రహించెదరుగాక అని